ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో భారత్తో ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకు రాని అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఉత్సాహం చూపిస్తున్నాయని చెప్పారు. యూపీఏ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో భారత్ ఇప్పుడు 3వ స్థానానికి ఎగబాకిందన్నారు. సిక్కులంటే కాంగ్రెస్ పార్టీకి ద్వేషమని, ఎన్నికల్లో వరుస పరాజయాలను జీర్ణించుకోలేకపోతుందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. భారత్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇటీవల యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలతో పాటు అమెరికాతోనూ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానం చెప్పిన ప్రధాని ఈ ఒప్పందాల విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ను ప్రశంసిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం జరగటంతో ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం పెరుగుతుందనే నమ్మకం ప్రపంచ దేశాల్లో ఏర్పడినట్లు చెప్పారు. అమెరికాతో ఒప్పందం తర్వాత ఆ నమ్మకం మరింత పెరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. आज पूरा विश्व ग्लोबल साउथ की चर्चा करता है, लेकिन उस चर्चा के सूत्रधार के रूप में आज भारत वैश्विक मंचों पर ग्लोबल साउथ की बुलंद आवाज बन गया है. अनेक देशों के साथ आज भारत ट्रेड डील्स कर रहा है. पिछले कुछ ही समय में दुनिया के महत्वपूर्ण 9 बड़े देशों के साथ ट्रेड डील हुए और उसमें मदर ऑफ ऑल डील एक साथ 27 देशों के साथ. दुनिया के देश ऐसे ही भारत के साथ डील नहीं कर रहे हैं. डेवलप कंट्रीज एक डेवलपिंग कंट्री के साथ डील करता है ना, वो अपने आप में भी अर्थ जगत के लिए बहुत बड़ा है. जब मुझे गुजरात में सेवा करने का अवसर मिला था तो मैं एक वाइब्रेंट गुजरात समिट करता था. मेरी इस वाइब्रेंट समिट के पार्टनर कंट्री डेवलप कंट्री जापान हुआ था. एक राज्य ने सामर्थ्य दिखाया था, आज मेरा देश है सामर्थ्य दिखा रहा है. जब आपके पास आर्थिक सामर्थ्य हो, आपके पास आपके नागरिकों के अंदर एक ऊर्जा हो और खास करके मैन्युफैक्चरिंग के लिए एक मजबूत इकोसिस्टम हो, तब जाकर के विश्व आपके साथ डील करने के लिए आगे आता है. ప్రధాని మోదీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదని విమర్శించారు. హస్తం పార్టీ చేసిన తప్పిదాలను సరిచేసేందుకే ఎక్కువ సమయం గడిచిపోతోందన్నారు. భారత్పై నెలకొన్న అప్రతిష్టను తొలగించేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రజల కోసం ఏం చేయలేదని విమర్శించారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన గాంధీ కుటుంబం గరీబీ హటావో నినాదం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించిందని ప్రధాని దుయ్యబట్టారు. हमारी काफी शक्ति उनकी गलतियों को ठीक करने में जा रही है. दुनिया के मन में जो उनके समय की छवि है, उस छवि को धोने में मेरी ताकत लगती है. ऐसा बर्बाद करके रखा हुआ था और इस काम के लिए हमने फ्यूचर रेडी पॉलिसीज पर बल दिया है. देश नीति के आधार पर चल रहा है, पॉलिसीज के आधार पर चल रहा है और उसके कारण विश्व का विश्वास बनता है. हमने रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के मंत्र को लेकर के आगे बढ़े और आज स्थिति ऐसी है कि देश रिफॉर्म एक्सप्रेस पर सवार हो चुका है. సిక్కులంటే కాంగ్రెస్ పార్టీకి ద్వేషమని ప్రధాని మోదీ ఆరోపించారు. బుధవారం పార్లమెంటు ప్రాంగణంలో కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ద్రోహి అని పేర్కొనడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేతల్లో అహంకారం ఇంకా పెరిగిందని విమర్శించారు. అందువల్లనే చాలా మంది నేతలు ఆ పార్టీ నుంచి నిష్క్రమించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు చీలిపోయిందని, అనేక మంది నేతలు ఇతర పార్టీల్లో చేరారని, కానీ వారిని ద్రోహులు అని పేర్కొనలేదని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted.